సో ఇవన్నీ కూడా ప్రజలకు తెలియాలన్నటువంటి ఆలోచనతోనే కొన్ని చోట్ల బయట మాట్లాడాను. ఈరోజు కూడా మీ ద్వారా నేను కొన్ని విషయాలు ఈ విషయాలన్నీ చెప్పదలుచుకున్నాను. కొన్ని చోట్ల ఇంకో దగ్గర కూడా ఉన్నా, మనం కొట్లాడి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకంగా నిధులు వస్తే తప్ప ఇక్కడ ఉన్నటువంటి ఆర్థిక వనరులు కానీ సహజ వనరులన్నీ కూడా సక్రమంగా వాడుకుంటే తప్ప మనం ఏ కోరికతో అయితే కొట్లాడి తెచ్చుకున్నామో ఆ కోరికలను సాధించలేమని చెప్పేటువంటి ఆలోచన ఉన్న ప్రక్రియలో పెద్ద ఎత్తున మేము నిధులు వచ్చినాయని ఓ పక్కన ప్రచారం జరుగుతోంది కేంద్రం నుంచి, ఇంకో పక్కన ఆర్థిక వనరుల్ని సహజ వనరుల్ని అద్భుతంగా వాడాం మేము అని ఇంకో పక్కన ప్రచారం జరుగుతోంది. మరి ఇవన్నీ నిజమా కాదా రాజకీయాలు పక్కన పెడదాం, కానీ వాస్తవాలైన ప్రజలకు తెలియాలి కదా. తెలిస్తే కదా మనం ప్రణాళిక చేసుకొని భవిష్యత్ తరాలకి మన రాష్ట్రాన్ని ఈ స్థితిగతులను ఏ రకంగా అందించగలం అనేది తెలియజేది. భవిష్యత్తులో వాళ్ళు ప్రణాళికలు తయారు చేసుకోగలిగేది. ఇట్ ఈస్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. సో ఈ విషయాలన్నీ ఈరోజు చెప్పాలనేటువంటి ఆలోచనతోనే నేను ఇక్కడ కూర్చున్నాను. నేను రాజకీయాల జోలికి కూడా పోను. వాస్తవ పరిస్థితులు ఉన్నది ఉన్నట్టుగా స్పష్టంగా మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజెప్పాలనే ఆలోచనతో కూర్చున్నాను. మోడరేటర్ గారు, ఇతర పెద్దలు మీరు ప్రశ్నల పరంపర కానీ ఈ ఆర్థిక పరిస్థితికి సంబంధించిన అంశాలు కానీ విద్యుత్ శక్తికి సంబంధించిన అంశాలు కానీ లేకపోతే మంచినీటి ఎద్దడికి సంబంధించిన అంశాలు కానీ మీరు ఏ ప్రశ్నలు అడిగినా నాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉన్న పరిస్థితులను మీకు ముందు వాస్తవ పరిస్థితులన్నీ తెరిచి చూపించడానికి సిద్ధంగా ఉన్నాను. నేను అడిగే ప్రతి ప్రశ్నకు కూడా ఎటువంటి భేషజాలు లేకుండా సమాధానం చెప్పడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నానని మీ అందరూ చెప్తూ పెద్దలు మోడరేటర్ గారిని మొదలుపెట్టవలసిందిగా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.